లేఖనాలకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు అందరూ తీయాలి, చక్కగా అందరూ చూడాలి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, మిగతా వాళ్ళు చక్కగా శ్రద్ధగా ఆలకించండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగించుననియు వెరగొట్టుదననియు నశింపజేయుదననియు ఏదో ఒక జనమును గుర్చి గాని రాజ్యమును గుర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గుర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయునుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గుర్చి గాని రాజ్యమును గుర్చి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నారట. ఏ భక్తుడండి? వాక్యములో మిగతా ప్రవర్తలకు ఇంత రవ్వ ఘనత దొరికింది, కానీ అస్సలు లెక్కలేని మర్యాద పొందుకొని అందరూ అసహ్యపడే ప్రవక్త ఎవరన్నా ఉన్నారంటే అది ఒక ఇర్మియానే. ఎవరండి ఆయన? ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజల గృహాల దర్శనాలకు వెళ్ళినా, ఆ ప్రాంతంలో వెళ్ళినా, అదిగో తూర్పు నుంచి అగ్నిహోత్రం మీద నాశనం అయిపోతారంటారు. కొండ తీసుకుని వచ్చి కొండ బద్దలు కొట్టినట్టుగా మిమ్మల్ని దేవుడు బద్దలు కొడతాడు అంటారు. ఒక తాడు తీసుకుని దాన్ని మట్టిలో కప్పెట్టి కొన్ని రోజుల తర్వాత తీసిన తర్వాత ఈ తాడు క్రొత్తదై ఉండి కూడా పాడైపోయినట్లుగా మీరు దేవుని వైపు తిరగలేదు కాబట్టి పాడైపోతారు అంటాడు. ఎప్పుడు కూడా ఏమని చెప్తాడట? నాశనమే, ఎప్పుడు కూడా నాశనమే. ఇశ్రాయేలు ప్రజలకు ఏం పుట్టిందంటే లెక్క చేయడం మానేశారు. ఏం చేయడం మానేశారని? లెక్క చేయడం మానేశారు. తన జీవిత కాలంలో రాజు యుద్ధానికి వచ్చినప్పుడు తప్ప, అంటే ఓ 20 ఏండ్ల తర్వాత తప్ప ఆయన పక్క దేశంలో ఉన్న రాజు గుర్తించాడట, ఇర్మియా మాత్రం వదిలేయండి, నా రాజ్యానికి వస్తే అక్కడ తీసుకురండి, ఎక్కడ ఉంటానండి ఎక్కడ ఉంచండి. అతన్ని ఎవ్వరూ ఆపకూడదు. ఏం చేయకూడదు? ఎవ్వరూ ఆపకూడదు. దేవుని మందసాన్ని ఇర్మియా మాత్రమే దాన్ని జాగ్రత్తగా దాచాడట. శత్రువుల మధ్యలో ఈ దేవుని మందసాన్ని పట్టుకెళ్ళగిన సామర్థ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఈ ఇర్మియాకు మాత్రమే ఇచ్చాడు. కానీ ఊరంతా, పట్టణమంతా, దేశమంతా ఇర్మియా అంటే ఏమన్నారు? ఆడ ఇప్పుడు ఒకటే చెప్తాడు. ఏం చెప్తాడు? ఇప్పుడు నాశనం అయిపోవాలని చెప్తాడు. కానీ అలాంటి ఇర్మియాను దేవుడు నిలబెట్టి మందసమును దాచి గొప్ప బాధ్యత ఎవరికి ఇచ్చారట? ఇర్మియాకి ఇచ్చాడు. ఎప్పుడు దాచాడు తెలుసా అండి? సొంత రాజులు ఉన్నప్పుడు కాదు, శత్రురాజు ఉన్నప్పుడట ఇర్మియా కోసం ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆయన్ని ఏమీ అనొద్దు, ఆయన్ని ఏమీ అడ్డుకోవద్దు. సొంత రాజులు మాత్రం విన్నారన్నమాట, సొంత వాళ్ళు విన్నారన్నమాట? వినలేదు. హల్లెలూయా. తను చెప్పిన మాట జరుగుకుంటూ వచ్చింది. ఇర్మియా దేవునితో అన్నాడట, అయ్యా నీ నామాన బోలెడు మంది ప్రవక్తలు, ఇదిగో నీకు ఆశీర్వాదం, నువ్వు ఉన్న చోట నీకు ఆశీర్వాదం, నీ చేతుల పంట నువ్వు తింటావు, నీ కష్టార్జితను అనుభవిస్తావు, ఇక్కడ నువ్వు నాటపడ్డావు, నువ్వు ఎవడూ కదల్చడని నీ నామాన్ని బట్టి బోలెడు మంది ప్రవక్తలు ప్రవచిస్తున్నారయ్యా, నా మాట ఎవడంటాడు నువ్వు ఇలాంటివి చెబుతున్నావనంటే, వారు ప్రవచించినది జరగకపోవుట చూచిన తరువాత
అప్పుడు వారు నమ్మెదరు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగంటున్నారు, అయితే నువ్వు చెప్పడం మానే అన్నాడు ఆయన. లేదు. అలాంటి ఇర్మియా దేవుడు అన్నాడట ఒకసారి ఇంటి దగ్గర ఉంటే, నాయన ఇశ్రాయేలు ప్రజల కోసం ఒక అర్జెంట్ మాట చెప్పాలా? సరే ప్రభు చెప్పు. ఎక్కడ కాదు, కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలి? కుమ్మరి వాడి దగ్గరికి దేవుడు వెళ్ళమన్నాడట. అక్కడ మంచి మాట ఆయన చెప్పడానికి సిద్ధపడుతున్నప్పుడు ఇర్మియా వెళ్ళిన వెంటనే కుమ్మరోడి ఇంటి దగ్గర ఏం కనబడుతుంది? ఏమర్రా చెప్పండి. జిగట మంటు కనబడుతుంది. అయితే మట్టి దొక్కుతూ కనబడతాడు. లేకపోతే తొక్కిన మట్టిని తీసుకొని ఒక చక్రం లాంటిది ఉంటుంది, దాని మధ్యలో పెట్టి ఒక కుండో ఒక పాత్ర ఒక కూజ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఈయన వెళ్ళి అది జరుగుతూ ఉండి అది చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడట. సడన్గా ఆ పాత్ర ఆ కుండ ఆయన చేతిలోనే ఏమైందట? పగిలిపోయింది. ఆయన చేతిలోనే విరిగిపోయింది. ఆయన చేతిలోనే అది ఒదిగిపోయింది. మరలా దాన్ని తీసుకుని మరొక పాత్ర ఆయన చేయడం ఈ యొక్క ఇర్మియా చూశాడట. అప్పుడు దేవుడు అన్నాడట, ఇర్మియా, కుమ్మరి ఈ మంటికి చేసినట్టుగా నేను ఇశ్రాయేలు ప్రజలకు చేయలేనా? వీరు నా చేతిలో ఉన్నారన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట నేను చెబుతూ ఉన్నాను. నువ్వు పగిలిపోయి ఉన్నావేమో, నీ జీవితంలో ఓడిపోయి ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, కానీ ప్రభువు చెబుతున్న ఒక మాట, ఇప్పటికీ నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? హల్లెలూయా. ఇప్పటికీ నువ్వు ఎవరి చేతిలో ఉన్నావట? దేవుని చేతిలోనే ఉన్నావు. ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, కుండ విషయం కానీ చూచిన వాడి విషయం కానీ అనుకుంటాడు, అరే దీనికి చేత కాదు, ఇది నిలబడలేదు, ఇది తట్టుకోలేదు, వీడి జీవితంలో ఇంకా ఎదగరు, వీడి జీవితంలో ఆశీర్వాదం అనేది లేదు. ఎందుకంటే బంధువులు కోల్పోయి ఉండొచ్చు, ఆత్మీయులు కోల్పోయి ఉండొచ్చు, అవసరమైన వారిని కోల్పోయి ఉండొచ్చు, లేదా ఉద్యోగం కోల్పోయి ఉండొచ్చు. ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఇక నిలవబడే అవకాశము లేదు. మిగతా శత్రువులు అనుకుంటారు నన్ను కాదని వెళ్ళారు, ఎలా నిలబడతారో చూస్తానని. హల్లెలూయా. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంట్రా అంటే, మీరు ఇంకా ఎవరి చేతిలో ఉన్నారట? నా చేతిలో ఉన్నారన్నారు. జిగట మన్ను, ఆ మాటను యెషయా భక్తుడు చెబుతున్నాడు. 64వ అధ్యాయం 8వ వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం. జిగట మన్ను మొదటి లైన్ చదువుతారు. 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను. మనం ఎవరట? జిగట మన్ను. హల్లెలూయా. మనలను చేసిన వాడి విషయం దేవుడు అంటా ఉన్నాడు, నేను పరమ కుమ్మరిని. హల్లెలూయా. ఈ లోకంలో కుమ్మరి పాత్రలు చేస్తాడు, పరమ కుమ్మరి మనలను పాత్రలుగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? ఈరోజు నేను మరలా చెబుతూ ఉన్నాను, నువ్వు కృంగిన స్థితిలో, బలహీన స్థితిలో, ఇక అట్టడుగు స్థాయిలో ఉండిపోయాను అని నిరుత్సాహంతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ప్రభువు నీ కొరకు చెబుతున్న మాట, నువ్వు జిగట మన్ను, నేను పరమ కుమ్మరిని, నువ్వు ఇంకా నా చేతులలోనే ఉన్నావు. హల్లెలూయా. ఎవరి చేతుల్లో ఉన్నావంట? ఆయన చేతుల్లోనే ఉన్నాం. ఎంత ఒదిగిపోయాడో, ఎంత నలిగిపోయాడో యోబు భక్తుడి విషయం. తన ఒంటి నిండా కురుపులతో, ఏమండి పూర్తిగా జ్వరం ఉంటే హల్లెలూయా చెప్పుకోలే ఎంతమంది చెప్పండి? అమ్మ నా వైపు పూర్తిగా మీకు జ్వరం వచ్చింది, హల్లెలూయా చెప్పుకోలే ఎంతమంది? దేవానికి స్తోత్రం అనే వాళ్ళు ఎంతమంది? జ్వరానికి, దేనికి? నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అట కురుపులు వచ్చే, పెద్ద పెద్ద కురుపులు వచ్చి అవి కన్నాలు పడి రసికారుతో ఉంటే ఆ కన్నము లోపల ఎముకలు కనబడుతున్న స్థితిలో, ఏం కనబడుతున్న స్థితిలో? ఎముకలు కనబడుతున్న స్థితిలో అట యోబు అన్నాడట, తన భార్య వచ్చి అన్నదట, ఎవరమ్మా వచ్చి అన్నదట, దేవుని దూషించి. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. యోబుకి మరణం మాత్రం ఏమవ్వట్లేదు, రావట్లే. కొంతమంది బిడ్డలు చనిపోయారు కానీ టపక్కన తండ్రి గుండె ఆగిపోద్ది. నిజమా అండి? విన్నారు ఎప్పుడన్నా? ఏరా అంటే ప్రాణం ఎవరి మీద ఉండిపోయింది? పిల్లల మీద ఉండిపోయింది, భర్త మీద ఉండిపోద్ది, భార్య మీద ఉండిపోద్ది, తల్లిదండ్రుల మీద ఉండిపోద్ది. వాడు లేరు అనగానే ఈడు ఆగిపోతారు ముందు. యోబుకి ఒకేసారి పిల్లలందరూ పోయారట, ఒక్కసారి ఒక్కరోజే, గ్యాప్ కూడా లేదు కదా. ఒకరు పోయారా ఒకరు ఉంటారా అనుకోవడానికి కూడా ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో యోబు శరీరం అంతా మొత్తబడిందట. అది ఒక శోధన.
పిల్లలు పోయారనే బాధపడాలో, లేకపోతే తన శరీరం బాగోలేదని బాధపడాలో, ఆ విషయాలు బాధపడుతూ ఉంటే తన భార్య చూసిందట. శత్రువులు వచ్చారు, ఆస్తిని తీసుకెళ్ళిపోయారు. ఏం తీసుకెళ్ళిపోయారండి? ఆస్తిని తీసుకెళ్ళిపోయారు. ఈయన మాత్రం ఏ హాని జరగలేదు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, తన పిల్లలందరూ చనిపోయారు, ఈయనకి మాత్రం ఏమీ కాలేదు. అనారోగ్యం వచ్చింది, ముళ్ళంతా పాడైపోయింది, కానీ ఈయనకి మాత్రం ఏమీ కాలేదు. కాబట్టి ఏం చేయమన్నదట ఆవిడ? మీరు ఆ మాటను చదవండి, క్లియర్ కట్గా చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆదికాండంలో దేవుడు అన్న మాటే, ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా మీరు చదరు. దాని అర్థం ఏంట్రా అంటే, నాకు దూరం అయితే ఆటోమేటిక్గా మీరు ఏమైపోయినట్టే, చనిపోయినట్టే దాని అర్థం. ఆ మాట తెలిసిన యోబు భార్య అన్నది, ఇవన్నీ రాకపోవడానికి, నీ జీవితంలో మరణం అన్నది రాకపోవడానికి కారణం ఏంట్రా అంటే, నువ్వు దేవుణ్ణి ఏం చేయట్లేదు. అసలు నువ్వు దేవుణ్ణి దూషించు, ఆ తర్వాత ఏమవ్వాలి? వాక్యం అది క్లియర్గా రాసి ఉంటుంది, నువ్వు దేవుని దూషించి చచ్చిపో. ఎందుకురా అంటే, అంతకుముందు నీకు మరణం రాదు, నువ్వు ఒక్క పని చేస్తే నీకు మరణం వస్తుంది. అంత దారుణమైన పరిస్థితుల్లో యోబు అన్నమాట, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను జిగటం అంటేనే. ఎవరో చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. యోబు చెబుతున్న మాట కూడా అదే. తీయాలి, నెతకాల వాక్యం, నెతకాల. కీర్తన గ్రంథం ముందు ఉంటుంది. జిగటమన్నుగా మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. దేవుని ఏం చేయమంటున్నాడు ఆయన? అయ్యా నువ్వే ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకురా అంటే, కుమ్మరి మాత్రమే తన చేతిలో ఉన్న పాత్ర పగిలిపోయినా విడిపోయినా తిరిగి మరి ఒక పాత్రను చేయగలడు. హల్లెలూయా. అదే మన్ను, అదే జీవితము, అదే సమయము, అదే నిన్ను, అదే అర్హత ప్రభువు తిరిగి నిర్మించగలడు. అది ఆయన వల్ల మాత్రమే సాధ్యం. యోబు ఆ మాట అంటా ఉన్నాడు, ఏమనంటే, అయ్యా జిగటమంటిగా ఉన్నాను. ఈ జగటమన్నుతో నువ్వు చేసిన ఈ బొమ్మ, ఈ శరీరము, ఈ ఇల్లు ఏదైతే ఉందో అక్కడక్కడ కన్నాలు పడిపోయి, లోపలనే ఎముకలు బయటకు కనబడిపోతున్నాయి, రసి కారిపోతుంది, రక్తం కారిపోతుంది. ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయగలవు? ఈ జిగట మన్నునే మరలా రూపించగలవు. హల్లెలూయా. ప్రభు నీకు చెప్తున్నమాట, దేవుడు నిన్ను మరలా రూపించాలని నువ్వు ఆశపడితే, మరలా చెప్తాను, నువ్వు ఆశపడితే ప్రభు చేతుల్లో ఉండడానికి ఇష్టపడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల విషయమే దేవుడు చెబుతున్నమాట, వారు నలిగిపోయి ఉన్నారు, కష్టపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఈ మంటికి నేను చేసినట్టుగా, దేనికంటే ఈ మట్టికి ఆ యొక్క కుమ్మరి చేసినట్టుగా నేను ఇశ్రాయేలు ప్రజలకు చేయలేనా? దేవుడు చెప్తున్నమాట అది. ఈరోజు నీ జీవిత విషయం కూడా చెప్తున్నాను. ఆదికాండం చదివిన వాళ్ళు చెయ్యొద్దండి, ఒకసారి చదివారండి. నరుని దేవుడు దేంతో చేశాడట? నేల మంటితో దేవుడు నరుణ్ణి చేశాడు. మొన్న ఈయనది తిరిగి ఏమవుతుంది? ప్రభు అంటా ఉన్నమాట, నువ్వు నిజముగా మట్టివే, కానీ నేనేమని అంటున్నాడు ఆయన? కుమ్మరిని. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏ రీతిగా ఉన్నావో అది నీకు నచ్చలేదా? లేకపోతే ఇబ్బందికరంగా ఉందా? నీ పరిస్థితి దారుణంగా ఉందా? ప్రభువు చెబుతున్న ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో, ఆయన చేతుల్లో నువ్వు మన్ను అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. యోబు జ్ఞాపకం చేసుకున్నాడట, ఏమని? అయ్యా జిగట మన్నుగా నీవు నన్ను ఏం చేసావు? మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. తల్లి గర్భంలో పిండం ఎంత ఉంటుందో తెలుసా అండి? ఎంత? ఈరోజు నువ్వు నిలబడి అద్దం ముందు చూసుకో. హల్లెలూయా. నిన్ను ఏ రీతిగా నిర్మించాడో, నీకు ఏ రీతిగా అవయవములు ఇచ్చాడో, ఏ రీతిగా ఎముకలను ఇచ్చాడో ప్రభువు చెబుతున్న మాట. నీ శరీర విషయం మాత్రమే కాదు, నీ జీవిత విషయం కూడా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నేను మరలా నిన్ను నిర్మించగలను. హల్లెలూయా. నువ్వు దేవునికి దూరమై వెళ్ళుండొచ్చు, దేవునికి దూరమై పరిగెట్టుండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, కృషించిపోయి ఉండొచ్చు, ఏ పరిస్థితి అయినా ప్రభు అంటున్న మాట, నేను మరలా నిర్మించగలను. హల్లెలూయా. చూడండి 6వ వచనం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. ఆయన చెబుతున్న మాట, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను
జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా ఎవరి చేతిలో ఉన్నామట? మనం చాలా సార్లు దేవుని కాదని పారిపోతాం. కొన్నిసార్లు సినిమాలకు పరిగెడతారు, కొన్నిసార్లు శిఖాలకు పరిగెడతారు, కొన్నిసార్లు బెడ్రూమ్ తలుపేసుకుని మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు, ఇంకొన్నిసార్లు మంచం మీద చక్కగా పడుకొని ఉంటారు, దేవునికి దూరం అయిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ముందు దాన్ని ఆఫ్ చేస్తారు. హల్లెలూయా, నిజం చెబుతా ఉన్నాను. అయితే దేవుడు చెబుతున్న మాట, నువ్వు పరిగెట్టి 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 అలిసిపోతే దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నిన్ను కాదని ఆకాశముకి ఎక్కిపోయినా అక్కడ ఎవరున్నారో నువ్వు ఉన్నావు, పాతాళము లోపలకు నేను దిగిపోయా, నువ్వు ఏడుస్తూ ఉంటావు, అయ్యా గాఢాంధకారంలో ఉన్నాను ప్రభువా, నాశనం అయిపోతున్నాను, చీకటిలో ఉన్నాను అంటున్నావు. కానీ ప్రభు అంటూ ఉన్న మాట అండి, గాఢాంధకారము లోపలికి నువ్వు పోయినా, పాతాళమునకు వెళ్ళినా అక్కడ కూడా ఏముంటుంది? నా ఆత్మ ఉంటుంది. హల్లెలూయా, నిన్ను కాదని నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోదును అని దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథము 49:16 ప్రభు చెబుతున్న ఒక మాట, ఆయన మనల్ని ఎక్కడ చెక్కాడో చెబుతూ ఉన్నారు. చూడుము నా అరచేతుల మీదనే నీ బ్రతుకు జీవితం అంతా నువ్వు పరిగెడుతూ పరిగెడుతూ, ఈ పట్టణం కాదు మరొక పట్టణం, ఇక్కడ కాదు మరొక చోట, ఇంకో చోట ఇంకో చోట అంటూ నీ జీవితం మొత్తం పరిగెడుతూ ఉంటే ప్రభు అంటూ ఉన్నారు, చూడు ఎక్కడున్నావు నువ్వు. నీ జీవితం బాగా అవ్వాలి కదా, నీ కుటుంబం మేలవ్వాలి కదా, నువ్వు దేవుని వద్దకు రావాలా. ఎక్కడికండి? ఈరోజు ఎందుకు కష్టపడుతున్నావు అంటే రేపు తినడానికి. అవునా? వాస్తవమా కాదా అండి? ఈరోజు మీరు కానీ మీ భర్తలు కానీ ఏ పనికి వెళ్ళని మీ పిల్లలు కానీ దేనికి? రేపు అన్న రోజు తినాలా వద్దా? వాస్తవమా కాదా? ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మరి రేపు అన్న చాలా దినములు గడిచిన తర్వాత ఒకనాడు ఆయన దగ్గరికి వెళ్ళాలా వద్దా? మరి వెళ్ళాలంటే దాని కొరకు కూడా నువ్వు సిద్ధపడాలా వద్దా? ఈ రోజు సిద్ధపడుతున్నావు దేనికి రా అంటే, వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేస్తారు, ఇంకో పని చేస్తారు, డ్రైవింగ్, ఏదో ఒకటి నువ్వు చేస్తున్నావు. ఎందుకురా అంటే రేపటి కొరకు. చెప్పండి, దేని కొరకు? మరి ప్రభువు కూడా నేను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎంత దూరం వెళ్ళి ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటే నా అరచేతిలోనే. ఎక్కడట? మనమంతా ఆయన చేతి పని అయి ఉన్నాం. హల్లెలూయా. మీరు చదివిన మాటలు చూడండి, యెషయా 64:8 థర్డ్ లైన్ అనుకుంటాను, 3వ లైన్, మేమందరము మీ చేతి పని అయి ఉన్నామని. యెషయా 64:8 3వ లైన్, మేమందరము. చాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీ విషయం నేను చెబుతూ ఉన్నాను. నీ జీవితాన్ని మరలా కట్టుకోవడానికి, ఎలాగండి? మరలా కట్టుకోవడానికి, క్రొత్తగా ప్రారంభించుకోవడానికి, క్రొత్తదిగా చేసుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్న ఒక అవకాశం ఏంటి అంటే, ఆయన చేతిలో ఉన్నానని నమ్మి యోబు అన్న రీతిగా, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించావు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెబుతున్న మాట అదే కదా. ఏమని అంటా ఉన్నాడు? కుమ్మరి ఈ పాత్రకు చేసినట్టుగా నేను మీకు చేయలేనా? పగిలిపోయి ఉండొచ్చు, నువ్వు నా వల్ల కాదని ఉండొచ్చు, నేను ఇక ముందుకు వెళ్ళలేను అనుకుని ఉండొచ్చు, నా ప్రయత్నాలన్నీ చేశాను ఇక నేను ప్రయత్నం చేయలేనని నిరుత్సాహంతో నువ్వు ఉండొచ్చు. కానీ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, కుమ్మరి మంటి పాత్రకు చేసినట్టుగా నేను మీకు చేయగలను. ఎందుకు ప్రభు ఎలా చేస్తాడన్న మాట చూస్తారా? 4వ వచనం రాయబడి ఉంది. ఎందుకంటే చిన్నపిల్లని పిలిచారా, బాబు నువ్వేమవుతారంటే ఒకడు డాక్టర్ అంటాడు, ఒకడు ఇంజనీర్ అంటారండి. వాడి ఆశ అది. మరి దేవుని చిత్తం ఏంటి? అది 10th వచ్చిన తర్వాత అడగండి. 5వ క్లాస్లో అడిగిన ఆన్సర్ 10th వస్తే ఉండదు తెలుసా మీకు? 10th అయిన తర్వాత ఇంటర్ చేస్తా ఉన్న తర్వాత సబ్జెక్ట్ టఫ్ అని అనుకోండి, మళ్ళీ ఇంకో నిర్ణయం మారింది. సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంటే అదే నిర్ణయం ఉంటుంది. డిగ్రీకి వెళ్ళిన పాస్ అయ్యాడు అనుకోండి, స్తోత్రం. పాస్ అవ్వలేదు అనుకోండి, ఇంకో నిర్ణయం మారుతుంది. మన నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. కానీ మన కొరకు దేవుడు ఉంచిన ఉద్దేశాలు ఏంటంటే అవి ఉద్దేశాలు. ఇది ఇలా జరగాలి వీరి జీవితంలో ఉద్దేశాలు ఎన్నడూ కూడా మారవట. అయితే నీ జీవితం పట్ల దేవుడు మేలైన ఉద్దేశాలు, 29:11 ఎంతమందికి తెలుసు? నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు అవి మీకు సమాధానకరములైన, ఎంత మాత్రము హాని చేయవు.
దేవుడు కొన్ని ప్రణాళికలు నీ కోసం ఆలోచించాడు. ఈరోజు మనుష్యుల ప్రణాళికలు బట్టి నువ్వు నడవద్దు, నీ సొంత ఆలోచనలు బట్టి నడవద్దు. నడిచి నడిచి నువ్వు విరిగిపోయి ఉన్నావు. నడిచి వారు పెట్టినటువంటి బాధలకు, నిందలకు, హింసలకు నలిగిపోయి ఉన్నావు. ప్రభు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. ఆయన వైపు తిరగడానికి, ఆయన చేతిలో ఉండి మరొక మంచి పాత్రగా మలుచుకోవడానికి నీకు ఇస్తున్న అవకాశం. ఆ మాటను చూడండి, 6వ అధ్యాయము 6వ వచనం, క్షమించాలి 4వ వచనం. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, ఎవరికి యుక్తమైనట్టుగా అంటే ఎవరికి మంచిదిగా తోచిందట అది. ఆ కుమ్మరికి మంచిది ఎలా చేస్తే మంచిగా ఉంటుందని తనకు తోచినట్టుగా చేశాడట. హల్లెలూయా. ఈ పాత్ర నిలబడి అలకదు, ఇంకొంచెం వంపకడది, ఇక్కడ మంచి ఎక్స్ట్రాది, లేకపోతే ఇక్కడ కొంచెం మట్టి అని అంటది. అది అసలు అలా అనొచ్చే? నువ్వు అంటావు చాలాసార్లు, ప్రభు తీసే అది ఎందుకు ఇచ్చాడు నీకేం తెలుసు? మనం ఏమంటాం? తీసే ప్రభువా, ప్రభువుకు తెలుసు. ఆయన యుక్తమైనట్టుగా చేస్తాడట. యెషయా గ్రంథం తీద్దాం ఒకసారి, 20 యెషయా గ్రంథం మీద. హల్లెలూయా. చూడండి 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి. ప్రభు అంటున్న మాట నువ్వేమంటావు అంటే, ప్రభువా ఈ రోజుకి ఒక్క పూట కడుపు నింపుకోవడం నాకు ఆహారం ప్రభువా అంటావు. ఎందుకు? ఆకలి ఎక్కువైంది కాబట్టి. ప్రభు ఏమంటాడంటే, ఇంకొక దినం ఒకవేళ ఉపవాసం ఉన్నావే అనుకో, ఉండు, మేలుకరమైన ద్వారము నువ్వెన్నటికీ ఆకలి గొనని ద్వారాన్ని దేవుడు తెరుస్తానంటాడు. హల్లెలూయా. ఎందుకురా అంటే మన తలంపులేంటి? నేను చాలాసార్లు చెప్పాను, యాకోబు తలంపు ఏంటంటే, నా కొడుకు చచ్చిపోయాడు. ఎవరో యోసేపు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దుష్ట మృగం తినేసింది, వాడిని ఏదో తినేసిందంటూ మృతుల లోకానికి ఇలానే చచ్చిపోతానని, ఇలాగే వెళ్ళిపోతానంటూ కొన్ని ఏండ్లు ఏడ్చాడట. ఏడ్చి 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 13 సంవత్సరాలు గడిచి తర్వాత ఏమైందండి? నవ్వడం మొదలెట్టాడు. హల్లెలూయా. యాకోబు ఆలోచన ఏంట్రా అంటే, నా కొడుకు చచ్చిపోయాడు, నా జీవితం అయిపోయింది, నా కొడుకు చచ్చిపోయాడు, నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, అయిపోయాడు, ఇక నా పరిస్థితి లేదు, నా వ్యక్తి, నా కుటుంబం లేదు, ఇక వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు ఏదో చేస్తుంటారు, ఇంకా అనేకమైన ఆలోచనలు, బాధలు, ఏడని రోజంటూ లేదు తన జీవితంలో. ఈరోజు మీరు కూడా చాలామంది చాలా దుఃఖపడుతూ ఉంటారు. మా అబ్బాయి ఉండుంటే బాగున్ను, మా నాన్న ఉండుంటే బాగున్ను, మా వాళ్ళు ఉండుంటే బాగున్ను. ప్రభు ఎందుకు తీశాడరా అంటే ఉద్దేశం ఉంటుంది. అది చెప్పండి, ఏముంటుంది? ఆయన అన్న మాట ఏంటంటే, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీకు కొంతవరకు తెలుసు. గట్టిగా చెప్పాలంటే 1 నిమిషం తర్వాత ఏమవుతుందని ఎంతమందికి తెలిసి చేయొద్దండి? ఎక్స్పెక్టేషన్ అంటే ఇలా జరగచ్చు అంతే మనకు తెలుసు, జరిగిద్ది అన్నది మనకు తెలియదు. కానీ సమస్తము ఎరిగిన దేవుడు అంటా ఉన్నాడు, మీకు మేలే నేను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఒకటి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు, చచ్చిపోతావా? 10th క్లాస్ పిల్లలు చేసే మంచి పనులు అయ్యాయి కదా, ఏం చేస్తారు ఇంకంటే? 10th క్లాస్ ఒకటేనా ఎగ్జాము? ఇంక వేరే ఎగ్జాములు లేవా? మళ్ళా చదివే అవకాశాలు ఉన్నాయా లేవా? కానీ మనలో చాలా మంది జీవితంలో ఎదుర్కొనే పరీక్షలకు తీసుకున్న నిర్ణయాలు ఇయే. వారి వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న పరీక్షకు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది ఆఖరి పరీక్ష. ఏ పరీక్ష ఇది? కానీ ప్రభు అంటాడు, అసలు నువ్వు రాయాల్సిన ఎగ్జామ్ ఇది కాదు, వేరేది ఉంది, కంగారడికి అంటాడు. మనం ఏమంటాం? ఇది అవ్వలేదు, ఇక నా జీవితం అయిపోయింది అంటాడు. ప్రభు ఆలోచనలు వేరు. హల్లెలూయా. నీ ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఉత్తమమైన ఆలోచనలు. ఈరోజు నేను ఈ మాట మీతో సూటిగా చెబుతున్నాను, ప్రభువు చేతుల్లో గనుక ఉండడానికి నువ్వు ఇష్టపడితే, ప్రభు అన్న మాట కుండ అనగా పాత్ర, కొన్ని పాత్రలుగా నిన్ను మలచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. చాలా మందికి ఈ పాత్రల విషయ అనుభవం ఏమీ ఉండదు. ఒకటే తెలుసు, మందిరానికి వచ్చామా వెళ్ళామా, మలుచుతాడు ఆయన. ఏం చేస్తాడు? నువ్వెక్కడుంటే మలుస్తాడు? సారె పైన ఉంటే మలుస్తాడు కొమ్మరి నిన్ను. సారె పక్కన ఉన్నావు అనుకో మలవరు, తొక్కుతారు. హల్లెలూయా. పక్కనుంటే అర్థం ఏంటి? ఆ మట్టి ఇంకా సిద్ధం కాలేదు, దాన్ని బాగా జారుగా మెత్తగా తొక్కి ఆ తరువాత సారు మీద తీసుకుని వెళ్ళాల. సారి పైన ఉండడానికి నువ్వు ఇష్టపడ్డావు అనుకోండి, కళ్ళు తిరుగుతాయి, ఇబ్బంది కలిగిద్ది, కష్టపడతావు. కొంత సమయం, చెప్పండి ఎంత సమయం? కొంత
సమయం. యేసుప్రభు మనకిచ్చిన వాగ్దానం ఉంది కదా, ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు కానీ కొంత సమయం తర్వాత నిశ్చయముగా మీరు ఆనందించదని అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు వరకు ఉండాలంటే ఆ దుఃఖంలో కొంత సమయం నువ్వు నడవాలి. ప్రభు నిన్ను నడిపిస్తాను, నిన్ను వదిలిపెట్టడు ఆయన. ఆ రీతిగా నువ్వు దేవుని వద్దను మాత్రమే ఉండడానికి ఇష్టపడితే, ఆ పాత్రగా నువ్వు మలచడానికి ఇష్టపడితే, దేవుడు కొన్ని పాత్రలు చెప్పారు. ఆ పాత్రల విషయం నేను ముగిస్తాను. దయచేసి ఈ పాత్రల విషయం మీరు చెబుతా ఉన్నప్పుడు, లేదా గిన్నెల విషయం చెబుతా ఉన్నప్పుడు, మట్టి కుండల విషయం చెబుతా ఉన్నప్పుడు, కుండ అనేది దేనికి ఎవరికి సాదృశ్యం అండి? నీకు సాదృశ్యం, నీ హృదయానికి సాదృశ్యం, నీ బాహ్య శరీరానికి సాదృశ్యం, నీ కుటుంబానికి సాదృశ్యం. దేవుడు చెబుతాడు, ఒక మాటలో ఉంది, తీసి చూద్దాం ఒకసారి. యెషయా 22:24. యెషయా 22:24. గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా, ఆ మాట చూడండి, అక్కడ స్పష్టంగా చెబుతున్న మాట, పాత్రలు, కుండలు ఇవన్నీ ఎవరికి సాదృశ్యం అని చెబుతున్నారు చూడండి. గిన్నెల వంటి పాత్రలు, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా, పితరులు పెద్ద పాత్రలు. పితరులు ఎవరు? బొడ్డ చెంబులు, చిన్న చెంబులు ఉన్నాయి చూసారండి. ఆ కింద రాయబడి చూడండి, సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అని అన్నాడు ఆయన. అర్థం ఏంట్రా అంటే, పాత్రను సరిగ్గా ఉంటే నీ నుంచి వచ్చే పాత్రలు కూడా సరిగ్గా ఉంటాయి. హల్లు చెప్దాం ఒకసారి. ఇప్పుడు నువ్వు ఏ పాత్రగా మలబడాలనుకుంటున్నావో నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను. ఆఖరి మాట తీద్దాం. యెషయా క్షమించాలి, ఆఖరి మాట 2 తిమోతి 2:20. 2 తిమోతి 2:20 కదా. 2 తిమోతి 2:20. నువ్వు 1 తిమోతి తీసుంటావు తల్లి, చదువమ్మా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. హల్లెలూయా. గొప్ప ఇంటిలో, ఇది దేవుని సన్నిధి. ఏదిది? ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరము, ఇది దేవుని ఇల్లు. ఇంతకు మించిన గొప్ప ఇల్లు ఏది కూడా లేదు. ఈ గొప్ప ఇంటిలో దేవుడు చెబుతున్నాడు, వెండి పాత్రలు ఉంటాయట, బంగారు పాత్రలు ఉంటాయట, అలానే కర్రవి మంటివి కూడా ఉంటాయి. ఒక కుండ పాత రోజుల్లో అచ్చు వేసేవారు తెలుసా అండి. ఒక బంగారు కుండ కావాలన్నా, వెండి కుండ కావాలన్నా, సిల్వర్ కావాలన్నా కరిగించి వాటిలో వేసేవారు. ఆ పాత్ర అచ్చులు ఉండేవాటి. ఏమన్నారండి అవి? అచ్చులు అంటారు. అచ్చుకు మట్టిని వాడుతారు. దేనండి? మట్టిని. నీ నుంచి బంగారం బయటికి రావాలంటే నువ్వు మట్టే, కానీ నీ లోపలికి తవ్వుతున్న కొలది నీ లోపల వెండి బయటకు వస్తుంది, ఇనుము బయటకు వస్తుంది, ఆ లోపలట బంగారం ఉంటుంది. ప్రభువు నేను అంటున్న మాట, నువ్వు మంటివే కానీ ఈ భూమి మాత్రం భూమేనండి. భూమి లోపల బంగారం ఉందా లేదా? మీరు కొనుక్కు తెచ్చుకున్నది ఎక్కడి నుంచి అంటే, మా బిడ్డలు అంటారు జోయిల్ కాసు. అయ్యా కాదు, ముందు అది ఎక్కడి నుంచి వస్తుంది? మంటి నుంచి తీయబడుతుంది. భూమిని తవ్వడం ప్రారంభిస్తే, ఆ మంటిని తవ్వడం ప్రారంభిస్తే, ఈరోజు నీ జీవితాన్ని నిజముగా దేవుని వాక్యముతో నువ్వు తవ్వుకోవడం ప్రారంభిస్తే, నీ పైన మట్టంతా పోయిన తర్వాత నీ లోపల ఉక్కు ప్రారంభమవుతుంది, అంటే ఇనుము ప్రారంభమవుతుంది. ఇర్మియా విషయంలో ప్రభు అదే మాట అన్నాడు, ఎవడును కదపనివ్వకుండా నేను ఉక్కు స్తంభంగా నేను చేశానని. అది బయటకు రావాలంటే తవ్వాలి. ఏం చేయాలి? కష్టపడాలా. ఏం చేయాలండి? నేను ఏ కష్టం లేకుండా జీతం తీసుకుంటాను అన్న వాళ్ళు చేయలేదండి, ఒకళ్ళు తప్ప. నేను ఏ కష్టం లేకుండా జీతం తీసుకుంటాను. అబ్బాయి కష్టం కదా, పని చెప్పకుండా జీతం ఇస్తారా? పని కష్టం లేకుండా ఉంటుంది. అది ఏదో ఒకటి, నువ్వు చదువుకున్న పని ఉద్యోగాన్ని బట్టి అది ఉంటుంది. అవునా?
సరే, చదువుకున్న చదువును బట్టి నీ ఉద్యోగాన్ని బట్టి అది ఉంటుంది. అయితే నేను చెప్తున్న మాట ఆలకించండి. నువ్వు కొంచెం కష్టపడ్డావు, ఇబ్బంది పడ్డావు, నల్లగొట్టబడ్డావు, ఇనుము బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమంటే స్టాండర్డ్ అయ్యావు, నిలబడ్డావు. ఆ పొందుకున్న ఇనుముతో మరింత లోతుగా నువ్వు తవ్వడం ప్రారంభిస్తే, గుణపం దేంతో చేస్తారండి? బంగారంతోనా? ఇనుముతోనే కదా చేసి జాత మూలలు నెడతారు, పూజిస్తారా? దాన్ని మరింత లోతుకు తవ్వుతారు, అవునా? మరింత లోతుకు తగ్గినప్పుడు వెండి బయటకు వస్తుంది. ఏమవుతుంది? అక్కడితో నువ్వు ఆగితే స్తోత్రం. ఆగను, నేను ఇంకా దేవునిలో నిలబడాలా, దేవుని సన్నిధిలో నిలబడాలా, ప్రార్థనలో నిలబడాలా, వాక్యంలో నిలబడాలా, ప్రభువు కొరకు నేను నిలబడాలా, ఆయన రాజ్యములో ఆయన రాకడలో నేను నిలబడాలని ఇష్టం నీకుంటే ఇంకా తవ్వుకోవడం ప్రారంభిస్తావు, బలహీనతలు తీసివేయడం ప్రారంభిస్తావు, దేవునిలో బలము పొందడం ప్రారంభిస్తావు. అప్పుడు లోపల ఉన్న బంగారు నీకు బయటకు రావడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు వరకు ఈ శరీరం అనే మట్టి నేను కవర్ చేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమంటారు తెలుసా? అది చేతులు ఎర్రగైపోతే వద్దు అంటది. గట్టిగా స్వరమించడము గొంతుపోద్దు వద్దు అంటది. హల్లెలూయా చెప్పంటే ఆడియే అంట. ఏమంటది? హల్లెలూయా. స్వప్న హల్లెలూయా. శరీరం అనే మట్టి నువ్వు బయటకు రావాలా? ఏం చేయాలా? ప్రభు ఏమంటున్నాడంటే, వెండి పాత్రలు ఉన్నాయట, బంగారు పాత్రలు ఉన్నాయట, కర్ర పాత్రలు ఉన్నాయట, అలానే ఉన్నాయి. నువ్వు ఏ పాత్రగా ఉండడానికి ఇష్టపడతావు? దేవుడు దేనినైనా మలవగలడు, అవునా? మట్టి ఎక్కడ అది మట్టి ఎక్కడ దొరుకుతుంది? ఎంత లోతుకు తవ్వాలి దానికోసం? అవసరం లేదు పెద్దగా కదా. కర్ర కావాలరా అంటే దాన్ని మొదల నుంచి పైకి తీయాలంటే కొంచెం లోతు తవ్వాలి. ఏది కష్టం? మట్టి కష్టమా, కర్ర కష్టమా? సరే, మరి ఎందాకన్నాను ఇనుము కావాలా, ఎంత లోతుకు తవ్వాలా? ఇనుమును పట్టుకున్న తర్వాత వెండి కావాలి, ఇంకా లోపల తవ్వాలా. బంగారం కావాలంటే ఇంకా లోపల తవ్వాలి. నువ్వు తవ్వుకోవడం ఏ రోజు ఆగిపోతే నీ ప్రార్థన, నీ ఆశీర్వాదాలు ఏ రోజు అంటే నువ్వు ప్రార్థన, వాక్యము, దేవునిలో ఎదగడం ఎప్పుడైతే ఆపేసుకుంటావు నువ్వు ఇక నీ జీవితంలో ఏం లేనట్టు, ఎదుగు బతుకు ఇంకేం ఉండదు. హల్లెలూయా. ఎదగాలి అంటే నీ లోపల నిన్ను నువ్వే తవ్వుకుంటూ దేవునిలో నిలబడాలా, శ్రమ పడాలా, కష్టపడాలా, దేవుని కొరకు నిలబడాలా. అప్పుడు ప్రభు చెప్తున్నమాట, గొప్ప ఇంటిలో ఎంతమందిలో ఉన్నాయి? ఇందాక నన్ను గొప్ప ఇల్లు ఏది? దేవుని మందిరం. ఈ మందిరంలో విపరీతంగా దేవునితో ఉండే వాళ్ళు ఉంటారు, కొంచెం చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. మనకి ఎందుకు వచ్చిందిలే, మా అమ్మాయిని నమ్ముకున్నారు కాబట్టి నేను వచ్చిన అన్న వాళ్ళు ఉంటారు. ఇందులో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి. కర్ర పాత్రలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంట్రా అంటే, మట్టి పాత్రలకు ఉన్న ప్రత్యేకత ఏంట్రా అంటే, మట్టి పాత్రకి సహోదరు ఇందాక వాక్యం చెబుతూ బలమైన తుఫాన్ రాగానే టపక్కన గాలి కిందన పడుతుంది. కుండ ఉంటుందా, పోతుందా? అగ్ని శోధన లాంటి శోధనలు వస్తాయి, కాలిపోతున్నంత శోధన, శ్రమ వస్తుంది. కర్ర ఉంటుందా, పోతుందా? తట్టుకు నిలబడిదేంటి? వెండి బంగారం నిలబడతాయి. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? దేవుడైతే అన్నాడు, మీరు జిగట మన్నుగా ఉన్నారు, నేను కుమ్మరిగా ఉన్నాను, మలుచుట నా చేతిలో ఉన్నది. హల్లెలూయా. మహిమ పాత్రగా ఆయన మలుస్తాడట. హల్లెలూయా. 23వ కీర్తన 5వ వచనం మీ అందరికీ తెలిసిన వైపు చూడండి. నా గిన్నె ఏంటది? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదన్నారు. నీ గిన్నె సిద్ధపరుచుకోవాలి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాల కొరకు నీ గిన్నె సిద్ధపరుచుకోవాలి. బిడ్డ, నువ్వు ఇంకా మట్టి పనిలో ఉన్నావేమో, కర్ర పనిలో ఉన్నావేమో, ఇనుము పనిలో ఉన్నావేమో, ప్రభు అంటా ఉన్నాడు ఆశీర్వాదం సిద్ధంగా ఉంది, కానీ అది పొందుకోవడానికి పాత్ర ఎలా ఉండాలి? సిద్ధపరుచుకోవాలి. దేవుని లేఖనం చెబుతుంది, మహిమ పాత్రలుగా మనల్ని మలుస్తాడట ఆయన. ఏ పాత్ర అండి? మన బల్ల తీసుకునేటప్పుడు ప్రభు యొక్క వాక్యం చదువుతున్నప్పుడు అది ఇంచుమించు లోకాసువార్తలో ఉంటుంది. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పాత్రలు జీవితానికి సాదృశ్యం. దేనికంటే మీరు చూస్తే పాత్రలో ఉన్న ద్రాక్షారసము దేవుని రక్తము మాత్రమే చూస్తారు, పాత్ర జీవితానికి సాదృశ్యం. ఈరోజు నీ జీవితం దేంతో నింపాలని ఆశపడుతూ ఉన్నావు? నీ జీవితం అనే పాత్రను సరదాలతో నింపుదాం అనుకుంటున్నావా? షికారులతో నింపుదాం అనుకుంటున్నావా? నీ ఇష్టానుసారమైన కోరికలతో నింపుదాం అనుకుంటున్నావా? దేవుని మహిమతో నింపుదాం అనుకుంటున్నావా? అది ఏదైనా ఎవరి చేతిలో ఉంది?
దేవుని దగ్గర ఉండడానికి మొదట నీ ప్రారంభము మట్టితో ఉండాలి. కర్రకు వెళ్ళాలి, ఉక్కులోకి వెళ్ళాలి, వెండిలోకి వెళ్ళాలి, బంగారంలోకి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని మందసము లోపల మన్నాను దాచిపెట్టిన పాత్ర, అది బంగారు పాత్ర. ఓమేరు అనేటువంటి బంగారు పాత్ర. దేవుని ఆజ్ఞల పక్కనే ఏముంటది? ఈ బంగారు పాత్ర ఉంటుంది. నీ జీవితం కూడా ఎవరి పక్కనే ఉండాలా? దేవుని ప్రక్కనే ఉండాలా. ఆజ్ఞల పక్కనే ఉండాలి. ఆ వాక్యం ప్రక్కనే నీ జీవితం ఉండాలి. వాక్యము నిన్ను విడదీయకుండా ఉండాలా. దేవుని సన్నిధి నిన్ను విడదీయకుండా ఉండాలా. ప్రభు ఈరోజు ఆ రీతిగా నేను ఆశపడి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికీ సమయం ఉంది. మరలా చెబుతున్నా, సమయం అయిపోయింది అనుకోవద్దు. ఇక నా జీవితం లేదు అనుకోవద్దు. ఇక నేను మారలేను అని అనుకోవద్దు. ప్రభువు ఇప్పటికీ ఆయన చెబుతున్న మాట, ఇంకా మీరు నా చేతిలో ఉన్నారు. ఈ కుమ్మరి ఈ మంటి పాత్రకు చేసినట్లుగా నేను మీకు చెయ్యలేనా అని ప్రభు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజైనా సరే పరిపూర్ణంగా, ఇప్పటికి 50-50 చేస్తుంటారు. ఎందుకంటే సగం వదులుకొని సగం వచ్చి ఉంటారు, లేదా ఒక 90% వదులుకొని 10% వేరే వేరే చేస్తూ ఉంటారు. కానీ ప్రభు దగ్గర ఉండడం అంటే ఎలా ఉండాలా? పూర్తిగా ఆయనకు లోబడాల. ఆయన నచ్చిన పాత్రగా చేసేటప్పుడు చాలాసార్లు నీకు నచ్చకపోవచ్చు, కానీ లోబడు. హల్లెలూయా. ప్రభువు నిత్యమైన వాగ్దానం మనకి ఇచ్చిన మాట ఏంటంటే, నిన్ను మహిమ పాత్రగా చేస్తా అన్నాడు, కరుణా పాత్రగా చేస్తా అన్నాడు, ఆశీర్వచనపు పాత్రగా చేస్తానన్నాడు, ఘనత వచ్చే పాత్రగా చేస్తానన్నాడు. ఈరోజు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ చేతులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. పరమ కుమ్మరి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతుల్లో మనం వెళదాం. ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందామండి అందరం కూడా. స్తోత్రం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. కుమారి జగతుత్పత్తిదారి, కుమారి కుమారి జగతుత్పత్తిదారి, జగతమన్నిన నావంక చల్లగా చూడుమయ్యా, జగతమన్నిన నావంక చల్లగా చూడుమయ్యా, పనికి రాని పత్రాలని పారవీయుకుమా, పొంగి పూరలు పాత్రగా నన్ను నీకుమా, పనికి రాని పత్రాలని పారవీయకుమా, పొంగి పూరలు పాత్రగా నన్ను నీకుమా, జగతుత్పత్తిదారి, జగతమన్నిన నావంక చల్లగా చూడుమయ్యా, జగతమన్నిన నావంక చల్లగా చూడుమయ్యా, లేఖన మండలి పాత్రలు యేసును స్తుతించెను, నన్ను అటువంటి పాత్రగా మార్చివేయుమా, లేఖన మండలి పాత్రలు యేసును స్తుతించెను, నన్ను అటువంటి పాత్ర
పాత్రగా మార్చివేయుమా కుమ్మరి కుకుమరి జగత్తుత్తేదారి జగటముని నావంక చల్లగా చూడుమయ్యా జగటమన్నడు నావంక చల్లగా చూడుమయ్యా యోగ్యమైన పాత్రగా పవన పరచుదా ఘనతకైన పాత్రగా మార్చివేయుమా యోగ్యమైన పాత్రగా పవన పరచుమా ఘనతకైన పాత్రగా మార్చివేయుమా కుమ్మరి కుమ్మరి జగత్తుత్పత్తిదారి జగటమని నావంక చల్లగా చూడుమయ్యా కుమ్మరి కుమ్మరి జగత్తుత్పత్తిదారి జగటమని నావంక చల్లగా చూడుమయ్యా జగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా జగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. అవును ప్రభువా, జగటమంటిగా నా ప్రభు నీ చేతుల్లో ఉన్నాం. ఇదిగో నీకు నచ్చిన పాత్రగా, నీకు మహిమ తెచ్చే పాత్రగా, నిన్ను ఘనపరిచే పాత్రగా మమ్మల్ని మలచమని అడుగుచున్నా.